తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డాక్టర్ గా పేరు తెచ్చుకోడు. ఈ రోజుల్లో చూస్తే ఐటీలో ఏఐలో చిన్న కాలేజ్ స్టూడెంట్ కూడా ఒక చిన్న స్టార్ట్అప్ చేస్తే బిలియనీర్ అయిపోతున్నాడు. డాక్టర్ పాపం ఆయన 50 years క్రాస్ అయితే తప్ప ఒక గుడ్ డాక్టర్ గా పేరు తెచ్చుకోలేడు. హిజ్ రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 50. అది డాక్టర్ ప్రొఫెషన్. చదువుకోవడం, సీట్ రావడం ఒక పెద్ద కష్టం. ఆ తర్వాత పీజీ చేయాలి. పీజీ చేసినాక సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఆ తర్వాత ఒక మంచి ఆసుపత్రిలో ఒక మంచి సీనియర్ దగ్గర పని నేర్చుకోవాలి. దెన్ యూ స్టార్ట్ యువర్ ప్రొఫెషన్. బై ద టైమ్ యూ గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్, యూ విల్ క్రాస్ 50. యువర్ రియల్ లైఫ్ విల్ గో. నిజంగా డాక్టర్కి ఎంత కష్టం ఉంటుందంటే ఆయన పిల్లలకు కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేడు. ఈ విల్ నాట్ హ్యావ్ హిజ్ హాలిడే. ఆయన హాలిడే ఆయన చేతిలో ఉండదు, ఆయన టైం ఆయన చేతిలో ఉండదు. అదర్ ఎంప్లాయీస్ దే గో at 10 and they will come back by 5. But whereas doctor cannot decide his time, that is driven by the patients. పేషెంట్ కు ఒక సీరియస్నెస్ ఉందన్నా, ఒక ఆపరేషన్ ఉందన్నా, ఒక సర్జరీ ఉందన్నా, పేషెంట్ సీరియస్ గా ఉన్నాడంటే డాక్టర్ కు పేషెంట్ మీద ధ్యాస ఉంటది కానీ తన భోజనం మీద ధ్యాస ఉండదు, తన నిద్ర మీద కూడా ధ్యాస ఉండదు. బికాస్ హిస్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు సేవ్ ద పేషెంట్, టు సర్వ్ ద పేషెంట్. అట్లా ఎంతో డెడికేషన్ తో పనిచేసే డాక్టర్లు సమాజంలో చాలా మంది ఉంటారు. అటువంటి డాక్టర్ కు అందుకే సమాజంలో ఒక గొప్ప స్థానం ఉంటుంది. ఒక బిలియనియర్ ఉన్న ఒక డాక్టర్ ను పక్కన నిలబెడితే ద సోషల్ డిగ్నిటీ విచ్ గెట్స్ ఈజ్ డాక్టర్, నాట్ ద బిలియనియర్. ఆ డాక్టర్కే ఆ గౌరవం దొరుకుతుంది సమాజంలో. అయితే ఈ రోజుల్లో సమాజంలో ముఖ్యంగా చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. ఎంతో మంది ఈరోజు గవర్నమెంట్ ప్రొఫెషన్ కూడా కాదని, ప్రైవేట్ ప్రొఫెషన్ కాదని గవర్నమెంట్ లో పనిచేసే గొప్ప డాక్టర్లను కూడా నేను చూశాను. మా డాక్టర్ శ్రీభూషణ్ గారు ఉన్నారు ఇక్కడ, నిమ్స్ నెఫ్రాలజీ హెచ్ఓడి. నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు నాతో పనిచేశాడు ఆయన. ఎంత గొప్ప డాక్టర్ అంటే నిజంగా ఆయన బయటికి వెళ్ళి పనిచేస్తే వాట్ నిమ్స్ పేస్ హీ విల్ గెట్ 10 times more. కార్పొరేట్స్ మస్ట్ బి ఆఫర్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్. కానీ మాకెంత ఐ ఫీల్ ప్రౌడ్. ఆ రోజుల్లో నేను హెల్త్ మినిస్టర్గా మంత్లీ రివ్యూ ఉండేది నాది. ఈ మంత్ ఎన్ని ట్రాన్స్ప్లాంట్స్ చేశారు, ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డయాలసిస్ చేశారు, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్, అసలు పేషెంట్స్ ను ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి మీ డిపార్ట్మెంట్లో, ఎన్ని ఫుల్ అయినాయి, ఎలా పని జరుగుతుంది అంటే అసలు ఎంత అద్భుతం అంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగిన దానికంటే మా నిమ్స్ లో అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరిగేవి. వి యూజ్ టు కాంపిటీట్ విత్ అపోలో ఆర్ కిమ్స్ ఆర్ యశోద విత్ అదర్ కార్పొరేట్స్ తో పోటీ పడి పనిచేసేవాళ్ళు. అంత గొప్ప డాక్టర్లు అంటే దట్ ఈస్ ద డెడికేషన్. నాకు తెలిసినంత వరకు మా శ్రీభూషణ్ రాజు గారు అయితే హాస్పిటల్ లేకపోతే ఇల్లు, అంతే, ఇంకా నో ప్రాక్టీస్, నథింగ్. ఇంకా ఆయన ఉదయం వస్తే రాత్రి దాకా పనిచేశాడు. అట్లాంటి డెడికేషన్ మనం కరోనాలో చూసాం. మా గాంధీ సూపరింటెండెంట్ ఉండేవాడు రాజారావు. ఎంత గాంధీ కానీ ఉస్మానియా కానీ అసలు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కరోనాలో డాక్టర్లు చేసినటువంటి సేవ, ఐదర్ ఇన్ ద ప్రైవేట్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్, అద్భుతమైనటువంటి సేవలు అందిస్తే నిజంగా కరోనాలో నిజమైనటువంటి డాక్టర్ల యొక్క సర్వీస్ ను హోల్ ఇండియా, మొత్తం ప్రపంచం అంతా, సమాజం అంతా కూడా గుర్తించింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాక్టర్ ను మొత్తం సమాజం కూడా గుర్తించినటువంటి సందర్భం కూడా చూశాం. అంత నోబుల్ ప్రొఫెషన్ లో మీరు బాగా పనిచేసి ఈ రోజు అవార్డులు అందుకోవడం చాలా చాలా సంతోషం.